హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు వాణీస్ కిచెన్లో పన్నీర్ పెప్పర్ అండ్ గార్లిక్ ఫ్రై అండి. చాలా చాలా బాగుంటుంది. స్నాక్ అయితే ది బెస్ట్ ఐటమ్ అండి. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. సండేస్ వస్తే ఈ స్పెషల్ అయితే మనం ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లో ముందుగా మనం పన్నీర్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. పన్నీర్ సాఫ్ట్గా ఉండాలి అంటే దీనికి ఒక టెక్నిక్ ఉంది. ముందుగా మనం సాల్ట్లో ఇట్లా పన్నీర్ అంతా వేసుకొని దీంట్లో కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలండి. గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకుంటే ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంటే మనం ఫ్రై చేసినా కూడా సాఫ్ట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వేరే ప్లేట్లో ఇట్లా ఒక స్పూన్ అయితే కారం తీసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం ముందుగా వేసుకున్నాం కదా, దాన్ని బట్టి ఒక్కసారి చెక్ చేసి వేసుకోండి. అండ్ పెప్పర్, అలాగే కొంచెం వెనిగర్, అలా ఎక్కువగా వెల్లుల్లి తీసుకోవాలి. వెల్లుల్లి తీసుకొని నా దగ్గర అయితే ఇది అవైలబుల్ ఉందండి. వెల్లుల్లిని సన్నగా యాక్చువల్గా ఇది ఏంటంటే హాట్ వాటర్లో వెల్లుల్లి రసం వేసుకోవటానికి మేము ఆన్లైన్లో తీసుకున్నాము. సో దీంట్లో అయితే చిన్నగా స్క్రేప్ చేసినట్టు వచ్చేస్తుంది. కొంచెం టఫ్ ఉంటుంది, కొంచెం ఎక్కువ ప్రాసెస్ లాగా కూడా పడుతుంది, ఎందుకంటే చిన్నగా అవ్వాలంటే. బట్ ఇంతకన్నా సన్నగా మనం నార్మల్గా కట్ చేసినప్పుడు చేయలేం కదా, సో నేనైతే ఇందులో చేస్తున్నాను. లేదు అంటే చాలా సన్నగా తరుక్కోండి. వెల్లుల్లి అయితే ఇలా గుజ్జులాగా అయిపోవాలన్నమాట. సో ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అండ్ పెప్పర్ ఫ్లేవర్ ఈ స్నాక్కి మంచి ఎడిషనల్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. సూపర్ సాఫ్ట్గా ఉంటుందండి. సండేస్ వచ్చేప్పటికి ఇలాంటి స్నాక్స్ పన్నీర్లో అంటే అదిరిపోతుంది. పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. పన్నీర్ స్నాక్ అయితే ఆర్డర్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఈ ఐటెం ఒక్కసారి ట్రై చేయండి. ఈ వెనిగర్, సాల్ట్ ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు ఒక్కసారి ఇలాగా కలుపుకోండి. ఇది ముందుగా ఎందుకు కలపాలి అంటే ఇప్పుడు మనం దీంట్లో క్రీమ్ వేస్తాము. క్రీమ్ వేసేప్పుడు ఒకవేళ డ్రైగా ఉంటే కనుక క్రీమ్కి అక్కడక్కడ అతికి లంప్స్ లాగా ఫామ్ అవుతుంది. అందుకనే మనం ముందరగా వెనిగర్ వేసింది పేస్ట్ లాగా చేసేసి ఇప్పుడు క్రీమ్లో కలుపుకోవాలన్నమాట. క్రీమ్ వేసాం కదా, ఇంకొంచెం అడిషనల్ టేస్ట్ అనేది వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. అసలు స్నాక్ అంటే ది బెస్ట్ ఐటెం అండి పన్నీర్లో. మనం జనరల్గా పన్నీర్ టిక్కా ఇట్లాంటివన్నీ చేస్తాం కదా, దానంతటికంటే కూడా ఇది ది బెస్ట్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే మా ఇంట్లో చాలా ఇష్టపడ్డారు. సో దీన్ని మనం ఇట్లా కొంచెం పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. కొంచెం సన్నగా ఉండాలి. ఇట్లా అన్నీ కూడా ప్రతి దానికి కూడా క్రీమ్ అంతా అంటుకునేలాగా ఇట్లా మనం దానికి అప్లై చేసేసేయాలి. చక్కగా అప్లై చేసేసి అన్నీ కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. చెప్తున్నాను కదా, పన్నీర్లో ది బెస్ట్ స్నాక్ ఇది. పన్నీర్ డైటింగ్ ఎవరైనా చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఈ పన్నీర్ స్నాక్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఊరికే పన్నీర్ తినాలి అంటే పక్కన రోటీస్ గీటీస్ ఏదైనా తినాలి కదా, దీనికైతే అసలు ఏమీ అక్కర్లేదన్నమాట. డైట్ చేయాలనుకునే వాళ్ళు స్నాక్ పెట్టుకొని ఈ పన్నీర్ ఐటెంని తినేయచ్చు. అంత బాగుంటుంది. సూపర్ సాఫ్ట్ అనమాట. మనకి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడో ఫ్రెండ్స్ వచ్చినప్పుడో అర్జెంటుగా చేయాలి అంటే అసలు ఆర్డర్ పెట్టేంత టైంలో అయిపోతుందండి. ఆర్డర్ పెట్టి అది మన ఇంటికి వచ్చేంత టైంలో ఇది క్లోజ్ అయిపోతుంది అనమాట. అంతకన్నా అర్లీగా అయిపోతుంది. జస్ట్ ఏంటంటే మ్యారినేషన్కి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు ఒక వెడల్పాట్ పాన్ తీసుకొని దీంట్లో కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకునేప్పుడు ఒక టిప్ పాటించండి. ఏంటి అంటే ఫ్లేమ్ హైలో ఉండకూడదు. బటర్ ఎప్పుడూ కూడా ఫ్లేమ్ పాయింట్కి రాకూడదు అనమాట. అంటే బర్నింగ్ పాయింట్లోకి రాకూడదు, ఎక్కువ ఫ్లేమ్ ఉండకూడదు. సో ఇప్పుడు పన్నీర్ అంతా కూడా దీంట్లో ఒకదాని పక్కన ఓవర్లాప్ అవ్వకుండా ఇట్లా సర్ది పెట్టుకోండి. చక్కగా ఇలా అన్నీ చేస్తే బటర్లో ఫ్రై అయ్యి క్రీమ్ మొత్తం మీద దీంట్లో ఉండే ఆ గుజ్జు అంతా కూడా పన్నీర్కి పట్టేంత వరకు కూడా స్లోగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంతో పక్కన సాలెడ్స్ ఏమైనా పెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. టమాటో సాస్తో కానీ మయోనీస్తో కానీ తింటే అదిరిపోతుంది. మీరు కూడా సండేస్ వచ్చినాయి అంటే ఇట్లాంటి వెరైటీస్ ఆఫ్ పన్నీర్ ఐటమ్స్ ట్రై చేయండి మీ ఇంట్లో మీ పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ సింపుల్గా అయిపోయే స్నాక్ కదా, సో ట్రై చేయటంలో చాలా ఈజీ, ఎవరైనా కూడా చేయొచ్చు.
ఇది మా ఇంట్లో అయితే ది బెస్ట్ ఐటెం అండి. వాళ్ళకి పన్నీర్‌లో ఎప్పుడైనా కావాలి అంటే మాత్రం మమ్మీ అది చెయ్యి అని అడుగుతూ ఉంటారు. అండ్ మా హస్బెండ్ కూడా ఇష్టంగా తింటారు. జనరల్‌గా ఏదైనా పన్నీర్ అంటే అబ్బా! అంటూ ఉంటారు. బట్ ఇది ఇష్టంగా తింటారు. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి.